ఓం శాంతి 19/12/2021 అవ్యక్త బాప్దాదా బాబా చెప్తున్నారు 13/12/89 रिवेज कोर्स दिव्य ब्राह्मण जन्म की भाग्य की रेखाएं दिव्य ब्राह्मण जन्म యొక్క भाग्य रेखలు आज विश्व रचयिता बापदादा अपने विश्व की सर्व मनुष्यात्माओं रूपी बच्चों को देख रहे हैं। ఈరోజు విశ్వ రచయిత బాప్దాదా తన విశ్వం యొక్క సర్వ మనుష్యాత్మల రూపే పిల్లల్ని చూస్తున్నారు। सर्व आत्माओं में अर्थात सर्व बच्चों में दो प्रकार के बच्चे हैं। ఆత్మలందరిలో పిల్లలందరిలో రెండు రకాల పిల్లలు ఉన్నారు। एक है बाप को पहचानने वाले और दूसरे हैं पुकारने वाले व परखने के प्रयत्न करने वाले। ఒకరు తండ్రిని గుర్తించిన వారు, రెండోది పిలిచేవారు లేక పరీక్షించే ప్రయత్నం చేసేవారు। కానీ అందరూ పిల్లలే। तो आज दोनों प्रकार के बच्चों को देख रहे थे। కానీ ఈరోజు బాప్దాదా రెండు రకాల పిల్లల్ని చూస్తున్నారు। सर्व बच्चों में से पहचानने वाले व प्राप्त करने वाले बच्चे बहुत थोड़े हैं। పిల్లలందరిలో గుర్తించేవారు లేక ప్రాప్తించుకునే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు। గుర్తించి ప్రయత్నం చేసేవారు అనేక మంది ఉన్నారు। पहचानने वाले बच्चों के मस्तक पर श्रेष्ठ भाग्य की लकीर चमक रही है। గుర్తించిన పిల్లల యొక్క మస్తకంలో శ్రేష్ఠ భాగ్యరేఖ మెరుస్తూ కనిపిస్తుంది। అన్నిటికన్నా శ్రేష్ఠ భాగ్యరేఖ బాబా ద్వారా దివ్య బ్రాహ్మణ జన్మ లభించింది। దివ్య జన్మ యొక్క రేఖ అతి శ్రేష్టంగా మెరుస్తుంది। पुकारने वाले बच्चे अनजाने भी मानते यही है कि भगवान ने हमें रचा है। పిలిచే పిల్లలు ఏమీ తెలియకుండా కూడా ఇదే ఒప్పుకుంటారు, భగవంతుడు మమ్మల్ని రచించాడు అని। కానీ తెలియని కారణంగా దివ్య జన్మ యొక్క అనుభూతిని పొందలేరు। आप भी कहते हो हमें बाप दादा ने दिव्य जन्म दिया। మీరు కూడా అంటారు మాకు బాప్ దాదా దివ్య జన్మనిచ్చారు। ఓ भी कहते भगवान ने रचा। వారు కూడా అంటారు భగవంతుడే రచించాడు। भगवान ही रचता है, भगवान ही पालनहार है। భగవంతుడే రచించాడు, భగవంతుడే రచయిత, భగవంతుడే పాలనహారుడు। लेकिन दोनों के कहने में कितना अंतर है। కానీ ఇద్దరు అనటంలో ఎంత తేడా ఉంది। आप अनुभव से, नशे से, నాలెడ్జ్ సే कहते हो। మీరైతే అనుభవంతో, నషాతో, జ్ఞానంతో అంటారు। మమ్మల్ని బాప్దాదా మాతాపిత రచించారు అంటే బ్రాహ్మణ జన్మనిచ్చారు। రచయితకు, జన్మకు, జన్మ పత్రికో దివ్య జన్మకి విధి और సిద్ధి సబ్కో జాన్తే హో। బాబా చెప్తున్నారు తల్లి తండ్రిని తెలుసుకున్నారు, బ్రాహ్మణ జన్మనిచ్చారు కదా, రచయితని, జన్మని, జాతకాన్ని, దివ్య జన్మ యొక్క విధి మరియు సిద్ధి అన్నీ తెలుసుకున్నారు। హరేకో అప్నా దివ్య జన్మ కా బర్త్డే యాద్ హైనా। ప్రతి ఒక్కరికి తమ దివ్య జన్మ యొక్క బర్త్డే జ్ఞాపకం ఉంది కదా। ఇస్ దివ్య జన్మకి విశేషత కౌన్సీ హై। ఈ దివ్య జన్మ యొక్క విశేషత ఏమిటి। साधारण जन्मदारी आत्माएं अपना बर्थडे अलग मनाती, फ्रेंडशिप डे अलग मनाती, पढ़ाई का दिन अलग मनाती। और आप क्या कहेंगे। సాధారణ జన్మదారి ఆత్మలు తమ బర్త్డేని వేరేగా జరుపుకుంటారు, ఫ్రెండ్షిప్ డేని వేరేగా జరుపుకుంటారు, చదువుకునే రోజును వేరేగా జరుపుకుంటారు। కానీ మీరేమంటారు आपका बर्थडे भी वही है तो మ్యారేజ్ డే और పढ़ाई का दिन भी वही है। బాబా చెప్తున్నారు మీ యొక్క పుట్టినరోజు అదే, మ్యారేజ్ డే అదే, చదువుకున్న రోజు కూడా అదే। మదర్ డే కహో, ఫాదర్ డే కహో, ఎంగేజ్మెంట్ డే కహో, సబ్ ఏక్ హీ హై। మీకు మదర్ డే అయినా, ఫాదర్ డే అయినా, ఎంగేజ్మెంట్ డే అయినా అన్నీ ఒక్కటే అని చెప్తున్నారు బాబా। ఇటువంటి దివ్య జన్మ ఎప్పుడైనా విన్నారా। మొత్తం కల్పంలో ఇటువంటి రోజు ఆత్మలైన మీరు తప్పించి ఇంకా మీకు ఎప్పుడు రాదు। ఇప్పుడే ఈ సంగమయుగంలోనే జరుపుకుంటారు।
సత్యుగ్ में भी బర్త్డే और మ్యారేజ్ డే एक ही नहीं होगा. సత్యుగంలో కూడా పుట్టినరోజు పెళ్లి రోజు ఒక్కటే ఉండదు. लेकिन इस संगम युग के इस महान जन्म की ये विशेषता भी है और విచిత్రత भी है. కానీ సంగం యుగం యొక్క ఈ మహాన్ జన్మ యొక్క ఇది విశేషత మరియు విచిత్రత కూడా. वैसे तो जिस दिन ब्राह्मण बने वही जन्मदिन वही మ్యారేజ్ దిన్ है. మామూలుగా అయితే మీరు ఏ రోజైతే బ్రాహ్మణులుగా అయ్యారో ఆ రోజే మీకు పుట్టినరోజు, ఆ రోజే పెళ్లి రోజు. ఎందుకంటే అందరూ ఇదే ప్రతిజ్ఞ చేశారు కదా, ఒక్క బాబా తప్పించి రెండో వారెవరూ లేరు. ఏ దృఢ సంకల్ప్ పెహ్లే హీ కర్తే హున్నా, ఈ దృఢ సంకల్పం ముందు నుంచి చేస్తున్నారు కదా. తుమ్హీ సే ఖాऊं, తుమ్హీ సే बैठूं, తుమ్హీ సే సర్వ సంబంధ నిభాऊं. ఈ సబ్నే వాయిదా కియానా, మీతోనే తింటాము, మీతోనే కూర్చుంటాము, మీతోనే సర్వ సంబంధాలు నిర్వర్తిస్తాము. ఈ ప్రతిజ్ఞ అందరూ చేశారు కదా. पांडवों ने, माताओं ने, कुमारियों ने सभी ने वायदा किया है. పాండవులు, మాతలు, కుమారీలు అందరూ ప్రతిజ్ఞ చేశారు. तो और कहा स्वप्न में भी मन नहीं जा सकता. ఇంకెక్కడా స్వప్నంలో కూడా మీ మనసు వెళ్ళకూడదు. ऐसे पक्के होना व कोई साथी चाहिए. ఇటువంటి పక్కా వారైనా మీకు ఇంకెవరైనా తోడు కావాలని అడుగుతున్నారు బాబా. సేవా के लिए कोई विशेष साथी चाहिए. సేవ కోసం ఎవరైనా విశేషమైన తోడు కావాలా అని అడుగుతున్నారు బాబా. సేవ కోసం ఎవరైనా విశేషమైన తోడు కావాలా? तो साथी दिवस किसका मनाएंगे. మరి ఫ్రెండ్షిప్ డే ఎవరితో జరుపుకుంటారు? సేవాధారి సాథీ కా వ బాప్ సాథీ హై. సేవాధారి తోడు కావాలా లేక బాబా తోడా? ఉస్కా దివస్ మనాయింగే, ఆ రోజు జరుపుకుంటారా? చాహే సర్వీస్ కర్నే వాలే హై, చాహే సర్వీస్ లేనే వాలే హై. భలే సేవ చేసేవారు లేక సేవ తీసుకునేవారు, కానీ సేవ యొక్క సమయం, సేవ తిరిగి ఇంత అతీతంగా ప్రియంగా అవ్వండి. కొంచెం కూడా ఎక్కడ ఆకర్షణ, తగుల్బాటు అనేది ఉండకూడదు. జో సేవా మే మదద్ కరేగా ఓ విశేష్ హోగానా. ఎవరైతే సేవలో సహాయం చేస్తారో వారు విశేషంగా ఉంటారు కదా. చాహే భాయి హో వా బెహన్ హో, సోదరులు కావచ్చు, అక్కయ్యలు కావచ్చు, విశేష సేవ చేస్తే విశేష అధికారం కూడా పెట్టుకుంటారు. తో సేవాకే సాథీ బను, లేకిన్ సాక్షి హోకే సాథీ బను. సేవలో సాథీలు అవ్వండి, కానీ సాక్షి అయ్యి సాథీగా అవ్వండి. సాక్షిపన్ భూల్ జాతా హై తో సిర్ఫ్ సాథీ బన్నే మే బాప్ భూల్ జాతా హై. సాక్షితనాన్ని ఎప్పుడైతే మర్చిపోతారో సాథీగా అవ్వటంలో, అంటే తోడునివ్వటంలో బాబా మర్చిపోతారు. సాక్షిగా ఈ పాత్రని అభినయించే ప్రాక్టీస్ చేయండి. హరేక్ బచ్చే కే మస్తక్ పర్ విశేష్ 4 భాగ్య కీ లకీరే చమక్తీ హై. ప్రతి ఒక్క పిల్లల యొక్క మస్తకంలో విశేషంగా 4 భాగ్యరేఖలు మెరుస్తున్నాయి. ఒకటి దివ్య జన్మ యొక్క రేఖ, రెండోది పరమాత్మ యొక్క పాలనా రేఖ, మూడోది పరమాత్మ చదువు యొక్క రేఖ, నాలుగోది నిస్వార్థ సేవ యొక్క రేఖ. सभी के मस्तक में चारों ही भाग्य की रेखाएं चमक रही है. అందరి మస్తకంలో నలువైపులా భాగ్యరేఖలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. लेकिन चमक में और सदा एकरस वृद्धि को प्राप्त करने में फर्क होने के कारण चमक में अंतर दिखाई देता है. కానీ మెరుపులో సదా ఏకీరస వృద్ధిని ప్రాప్తించుకోవటంలో తేడా ఉన్న కారణంగా మెరుపులో కూడా తేడా కనిపిస్తుంది. आदि से अब तक चारों ही रेखाएं सदा यथार्थ रूप से चलती रहे वो बहुत थोड़ों की है. ఆది నుంచి ఇప్పటి వరకు 4 రేఖలు సదా యథార్థ రూపంలో నడుస్తూ ఉండాలి. అది చాలా తక్కువ మందిలో ఉంది. बीच बीच में कोई ना कोई बात में भाग्य की लकीर या तो खंडित होती है. మధ్య మధ్యలో ఏదో ఒక విషయంలో
భాగ్యరేఖ ఖండితమైపోతుంది, లేక మెరుపు తగ్గిపోతుంది, స్పష్టంగా ఉండట్లేదు. जैसे हस्त रेखाएं भी देखते हैं ना, कोई की खंडित होती, कोई की एक रस होती है, कोई की स्पष्ट होती है, कोई की స్పష్ట नहीं होती है. ఎలాగైతే హస్తరేఖలు చూస్తారు చూడండి, కొంతమందివి ఖండితం అయిపోతాయి, కొంతమందివి ఏకీరసంగా ఉంటాయి, కొంతమందివి స్పష్టంగా ఉంటాయి, కొంతమందివి స్పష్టంగా ఉండవు. बाप दादा भी बच्चों की भाग्य की रेखा को देखते रहते हैं. బాప్ దాదా అయితే పిల్లల యొక్క భాగ్యరేఖని చూస్తూ ఉంటారు. దివ్య జన్మతో సబీనే లియా, దివ్య జన్మ అందరూ తీసుకున్నారు, కానీ దివ్య జన్మ యొక్క రేఖ ఖండితమవుతూ లేక స్పష్టంగా ఉండట్లేదు. ఎందుకంటే తమ జన్మ యొక్క ధర్మం అఖండంగా నడవదు, వారి యొక్క భాగ్యరేఖ ఖండితమైపోతుంది. ధర్మ క్యా హే, కర్మ క్యా హే, ఉస్కో తో జాన్తే హో నా. ధర్మం ఏమిటో కర్మం ఏమిటో తెలుసు కదా, మీ ధర్మం ఏంటో మీ కర్మలేంటో తెలుసు కదా. పరమాత్మ పాలన మే తో సభీ బ్రాహ్మణ్ చల్ రహే హో. పరమాత్మ పాలనలో బ్రాహ్మణులందరూ నడుస్తున్నారు. చాహే సమర్పిత్ హో, చాహే ప్రవృత్తి మే హో, లేకిన్ బాప్ కే డైరెక్షన్ సే చల్ రహే హో. భలే సమర్పితమై ఉండొచ్చు, లేక ప్రవృత్తిలో ఉండొచ్చు, కానీ అందరూ బాబా యొక్క ఆజ్ఞతో నడుస్తున్నారు. ప్రవృత్తి వాళ్ళతో క్యా కహెంగే, మరి గృహస్థీలు ఏమంటారు? అప్నా కమాయా హువా ఖాతే హో వా బాప్ కా ఖాతే హో. మీరు సంపాదించుకున్నది తింటున్నారా లేక బాబాది తింటున్నారా? బాప్ కా ఖాతే హే నా, బాబా ఖాతా కదా. క్యూంకీ అప్నా సబ్ కుచ్ బాప్ కో దే దియా తో బాప్ కా హీ హువా నా. ఎందుకంటే మీ సర్వస్వం బాబాకి ఇచ్చేశారు, అంతా బాబాదైంది కదా. चाहे कमाते भी हो, लेकिन कमाया हुआ धन बाप के हवाले करते हो या अपने काम में लगाते हो. సంపాదించుకుంటున్నారు, కానీ సంపాదించిన ధనాన్ని బాబాకు అర్పిస్తున్నారా లేక మీకు మీరు ఉపయోగించుకుంటున్నారా? ట్రస్టీలు కదా, ట్రస్టీకా అప్నా కుచ్ నహీ రహతా. ట్రస్టీలకి నాది అనేది ఏది ఉండదు. గృహస్థీ మే అప్నాపన్ హోతా హై. ట్రస్టీ అర్థాత్ సబ్ బాప్ కా హై. గృహస్థీలకైతే నాది అనేది ఉంటుంది, ట్రస్టీ అంటే అంతా బాబాది. అప్నే హాత్ సే ఖానా బనాతే హో తో భీ సమజ్తే హో నా బ్రహ్మ భోజన్ ఖా రహే హై. మీ చేతులతో భోజనం తయారు చేసుకుంటున్నా అనుకుంటున్నారు కదా, బ్రహ్మ భోజనం తింటున్నాము. పెహ్లే భోగ్ కిస్కో లగాతే హో. ముందు భోగ్ ఎవరికి పెడుతున్నారు? బాప్కో అర్పణ్ కర్తే హో నా, బాబాకి అర్పిస్తున్నారు కదా. అర్పణ్ కరినా అర్థాత్ బాప్ కా ఖానా. అర్పించటము అంటే బాబాది తినటం. బ్రహ్మ భోజన్ ఖాతే హో, మరి బ్రహ్మ భోజనం తింటున్నారా? చాహే బచ్చోं के अर्ध भी लगाते हो, वो भी డైరెక్షన్ అనుసార్ लगाते हो. భలే పిల్లలకు ఉపయోగిస్తున్నా అది కూడా బాబా ఆజ్ఞానుసారం. जैसे समर्पित बहनें व भाई भिन्न भिन्न कार्य में तन मन भी लगाते तो धन भी लगाते हैं. ఎలాగైతే పిల్లల అర్థం ఉపయోగిస్తారు, డైరెక్షన్ అనుసారం ఉపయోగిస్తారు, ఎలాగైతే సమర్పిత అన్నయ్యలు అక్కయ్యలు రకరకాల కార్యాల్లో తనువు మనస్సు ఉపయోగిస్తారు, ధనం కూడా ఉపయోగిస్తారు. ऐसे प्रवृत्ति में रहने वाले भी चाहे तन लगाते चाहे धन लगाते, बाप की श्रीमत प्रमाण ही अमानत समझ कार्य में लगाते हो, ऐसा ही करते हो ना. బాబా చెప్తున్నారు, మరి ప్రవృత్తిలో ఉండేవారు ఎలాగైతే తనువు మనస్సు ధనం ఉపయోగిస్తారో అలాగే మీరు కూడా బాబా యొక్క శ్రీమతం ప్రమాణంగా అద్దెకున్నాం అనుకుంటూ కార్యంలో ఉపయోగించండి. అమానత్ మే ఖయానత్ అథవా మన్మత్తో నెహి మిలాతే హేనా. బాబా చెప్తున్నారు, మన్మతాన్ని సొంత మతాన్ని అయితే ఇందులో కలపట్లేదు కదా. तो परमात्मा पालना सब ब्राह्मण आत्माओं को मिल रही है. परमात्मा पालना ब्राह्मणात्मలందరికీ కూడా లభిస్తోంది. पालना की जाती है शक्तिशाली बनाने के लिए. శక్తిశాలిగా తయారు చేసేందుకే పాలన ఇవ్వటం జరుగుతుంది. माता की पालना का प्रत्यक्ष रूप क्या होता. తల్లి పాలనకి ప్రత్యక్ష రూపం ఏముంటుంది?
బచ్చా శక్తిశాలి बनता है, పిల్లవాడు శక్తిశాలిగా అవుతాడు. तो ब्रह्मा माँ की पालना द्वारा सभी मास्टर सर्वशक्तिमान बने हो. మరి బ్రహ్మ అమ్మ యొక్క పాలన ద్వారా పిల్లలందరూ మాస్టర్ సర్వశక్తిమాన్లుగా అయ్యారు. लेकिन कोई बच्चे सदा शक्तियों को कार्य में लगाते, కానీ కొంతమంది పిల్లలు సదా శక్తుల్ని కార్యంలో ఉపయోగిస్తున్నారు. కొంతమంది పిల్లలు ప్రాప్తించిన శక్తులని అంటే పాలనని కార్యంలో ఉపయోగించట్లేదు, అంటే పాలనని ప్రాక్టికల్లోకి తేవట్లేదు. इसलिए श्रेष्ठ पालना मिलते हुए भी कमज़ोर रह जाते हैं. అందువల్ల శ్రేష్ఠ పాలన లభిస్తున్నప్పటికీ బలహీనమైపోతున్నారు, భాగ్యరేఖ ఖండితమైపోతుంది. ऐसे ही पढ़ाई की लकीर, पढ़ाई का एम ऑब्जेक्ट ही है శ్రేష్ఠ పద్ కో ప్రాప్త కరణ. అలాగే చదువు యొక్క గీత, చదువు యొక్క ముఖ్య లక్ష్యం శ్రేష్ఠ పదవిని ప్రాప్తింపచేసుకోవటం. शिक्षक बाप पढ़ाई सबको एक ही पढ़ाता, एक ही समय पर पढ़ाता. టీచర్ అయిన తండ్రి అందరినీ ఒకేలా చదివిస్తారు, ఒకే సమయంలో చదివిస్తారు. लेकिन जो श्रेष्ठ ब्राह्मण जीवन का व पढ़ाई का पद अथवा नशा है वो सबको एक जैसा नहीं रहता. కానీ బాబా చెప్తున్నారు, శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితం యొక్క చదువు లేక పదవి యొక్క నష ఏదైతే ఉందో అది అందరికీ ఒకే రకంగా ఉండదు. ఫరిష్తాసో దేవతా స్టేటస్కు సదా స్మృతి మే నహీ రఖతే. ఫరిష్తాసో దేవతగా ఈ స్టేటస్ని సదా స్మృతిలో పెట్టుకోవట్లేదు. ఇస్లియే భాగ్యకి లకీర్ మే అంతర్ పడి జాతా హై, అందుకే భాగ్యరేఖలో తేడా వస్తుంది. ऐसा ही सेवा की लकीर, అలాగే సేవ యొక్క గీత. सेवा की विशेषता है जो ब्रह्मा बाप ने साकार रूप में अंतिम वरदान रूप में स्मृति दिलाई, निराकारी निर्विकारी निरहंकारी. ఎలాగైతే సేవ యొక్క విశేషత బ్రహ్మ బాబా సాకార రూపంలో అంతిమ వరదానం రూపంలో స్మృతినిప్పించారు. निराकारी निर्विकारी निरहंकारी. निराकारी स्थिति में स्थित होने के बिना किसी भी आत्मा को सेवा का फल नहीं दे सकता. నిరాకారి స్థితిలో స్థితులు అవ్వనంత వరకు ఏ ఆత్మకి సేవ యొక్క ఫలాన్ని ఇవ్వలేరు. క్యూంకి ఆత్మ కా తీర్ ఆత్మకు లగ్తా హై, ఎందుకంటే ఆత్మకి బాణం ఆత్మకి తగులుతుంది. स्वयं सदा इस स्थिति में स्थित नहीं है तो जिनकी सेवा करते वो भी सदा स्मृति स्वरूप नहीं बन सकते. స్వయం ఈ స్వరూపంలో స్థితులు అవ్వకపోతే ఎవరి సేవ అయితే చేస్తారో వారు కూడా సదా స్మృతి స్వరూపులుగా అవ్వలేరు. ऐसा ही నిర్వికారి, అలాగే నిర్వికారి. ఏ వికారి అంశం లోపల ఆత్మ యొక్క శూద్ర వంశం పరివర్తన చేసి బ్రాహ్మణ వంశీలుగా తయారు చేయలేరు. లోపల వికారాలు ఉన్నట్లయితే ఏ ఆత్మని కూడా శూద్ర వంశం నుండి పరివర్తన చేసి బ్రాహ్మణ వంశీలుగా చేయలేరు. ఉస్ ఆత్మకు భీ మెహనత్ కర్నీ పడతీ హై, ఆ ఆత్మకు కూడా శ్రమ పడవలసి ఉంటుంది. ఇస్లియే మొహబ్బత్ కా ఫల్ సదా అనుభవం నహీ కర్ సక్తే, అందువల్ల ప్రేమ యొక్క ఫలాన్ని సదా అనుభవం చేసుకోలేరు. నిరహంకారి సేవా కా అర్థ హీ హై ఫల్ స్వరూప్ బన్ ఝుకనా. నిరహంకారి సేవ యొక్క అర్థమే ఫలస్వరూపమై వంగటం. बिना निर्माण बने निर्माण सेवा में सफलता नहीं मिल सकती. నిర్మాణం అవ్వకుండా సేవలో సఫలత లభించదు, అంటే నిరహంకారిగా అవ్వకుండా సేవలో సఫలత లభించదు. तो निराकार निर्विकारी निरहंकारी इन तीनों वरदानों को सदा सेवा में प्रैक्टिकल में लाना. కాబట్టి నిరాకారి నిర్వికారి నిరహంకారి ఈ మూడు వరదానాలని సదా సేవలో ప్రాక్టికల్లోకి తండి. ఇస్కో कहते हैं అఖండ భాగ్య की रेखा, దీన్నే అఖండ భాగ్య రేఖ అంటారు. अब चारों ही भाग्य की रेखाओं को चेक करो कि अखंड है या खंडित है, స్పష్ట है या అస్పష్ట है. ఇప్పుడు నలువైపులా భాగ్యరేఖల్ని చెక్ చేసుకోండి. అఖండమా లేక ఖండితమై ఉందా, స్పష్టంగా ఉందా లేక అస్పష్టమై ఉందా.
कोंटों में तो कोई तो बन गए हैं, लेकिन बनना है कोई में भी कोई. కోటిలో కొద్ది మంది అయితే అయ్యారు, కానీ కొద్ది మందిలో కొద్ది మందిగా అవ్వాలి. जो कोई में भी कोई होगा वही अब सर्व का माननीय और भविष्य में पूजनीय बनता है. ఎవరైతే కోటిలో కొద్ది మందిలో కొద్ది మందిగా అవుతారో వారే సర్వుల చేత గౌరవించబడతారు, భవిష్యత్తులో పూజనీయులుగా అవుతారు. जो अखंड भाग्य के लकीरवान है उसकी निशानी है वो अब भी सर्व ब्राह्मण परिवार का प्यारा होगा. ఎవరైతే అఖండ భాగ్యం యొక్క అదృష్టవంతులో వారికి గుర్తు వారు ఇప్పుడు మరియు సర్వ బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా ఉంటారు. గౌరవనీయులైన కారణంగా సర్వుల ఆశీస్సులు శ్రేష్ఠాత్మల యొక్క భాగ్యరేఖని మెరిపింపచేస్తూ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఎవరిని అని. విన్నారా ఈరోజు బాబా ఏం చూశారు? దునియా వాలే కహతే హై పాలన్హార్ హై, జన్మదాతా హై. ప్రపంచం వాళ్ళు అయితే అంటారు భగవంతుడు పాలన ఇస్తాడు, జన్మదాత అని. కానీ జన్మదాత యొక్క పరిచయం అయితే లేదు. और आप नशे से कह सकते हो कि जन्मदाता परमात्मा कैसे है, पालनहार परमात्मा कैसे है. కానీ మీరు నషాతో చెప్తారు జన్మదాత పరమాత్మ ఎలా అయ్యారు, పాలనాహారుడు పరమాత్మ ఎలా అయ్యారు. బ్రహ్మ మాకి పాలన మిల్ రహీ హై, బ్రహ్మ అమ్మ యొక్క పాలన మీకు ఇప్పుడు లభిస్తోంది. బాబా యొక్క శ్రేష్ఠ మతంతో యోగ్యులుగా అయిపోయారు. बाप बच्चे को योग्य बनाता है और माँ శక్తిశాలి बनाती है. తండ్రి పిల్లల్ని యోగ్యంగా తయారు చేస్తారు, అమ్మ పిల్లల్ని శక్తిశాలిగా తయారు చేస్తుంది. రెండు అనుభవాలు ఉన్నాయి కదా. అచ్చా, గీతా పాఠశాల వాళ్ళే జ్యాదా ఆయే హై. గీతా పాఠశాలలో నడిపించేవారు ఎక్కువ మంది వచ్చారు. గీతా పాఠశాల వాళ్ళే కౌన్ హోయే, గీతా పాఠశాల వాళ్ళు ఎవరు? గీతా జ్ఞానాన్ని వినిపించే హే అర్జునుడిని నేనే అనుకోండి. అర్జున్ సమజ్కర్ గీతా జ్ఞాన్ సున్తే హో యా అర్జున్ దూసరా హూ. అర్జునుడిగా భావించి గీతా జ్ఞానం వింటున్నారు కదా, లేక అర్జునుడిని నేనే అనుకోండి, నేనే అర్జునుడిగా భావిస్తున్నారు కదా. సదీవ్ ఏ అనుభవ్ కర్కే సునో మే అర్జున్ హూ. ఎల్లప్పుడూ ఇదే అనుభవం చేసుకోండి నేను అర్జునుడిని అని. గీతా పాఠశాల వాళ్ళే తో సబ్సే నంబర్ 1 నికల్ జాయింగే. గీతా పాఠశాల వాళ్ళు అందరికన్నా ముందుకు వెళ్ళిపోతారు. ఇస్ విధి సే సునో తో ఆగే చలే జాయింగే. ఈ విధితో విన్నట్లయితే ముందుకు వెళ్ళిపోతారు. టీచర్స్ కో బిజీ రహనే కే లియే గీతా పాఠశాలయే అచ్చి హై. టీచర్స్ని బిజీగా ఉంచేందుకే గీతా పాఠశాలలో ఉన్నాయంటున్నారు బాబా. గీతా పాఠశాల చక్రవర్తి బి బనాతి, బిజీ బి రక్తి. గీతా పాఠశాలలు చక్రవర్తిగా తయారు చేస్తాయి, బిజీగా ఉంచుతాయి, వృద్ధి కూడా బాగా జరుగుతుంది. తక్కువ శ్రమ తీసుకుంటారు, సహాయం ఎక్కువ లభిస్తుంది. బలిహారీతో గీతా పాఠశాల ఓలం కి హైనా, బలిహారం అంతా గీతా పాఠశాల వాళ్ళదే. ఇస్లియే గాంవ్ వాలే బాబ్కో ప్యారే లగ్తే హై. అందుకే పల్లెటూరు వాళ్ళు బాబాకి ప్రేమ అనిపిస్తారు. పెద్ద స్థానాల్లో అయితే మాయ పెద్ద రూపంలో వస్తుంది, పల్లెల్లో వాళ్ళకి మాయ కూడా పల్లెల రూపంలో వస్తుంది. అందువల్ల బాబా అంటారు చాలా మంచివారు పల్లెటూరి వాళ్ళు. ఎక్కువ సంఖ్య ఎక్కడుంది? పల్లెల్లోనే ఉంది. లేకిన్ అభితో సభీ మధుబన్ నివాసీ హై. కానీ ఇప్పుడు అందరూ కూడా మధుబన్ నివాసీలే అంటున్నారు బాబా. సభీ టీచర్స్కి పర్మనెంట్ అడ్రస్ కౌన్ సి హై. టీచర్స్ అందరి పర్మనెంట్ అడ్రస్ ఏది? మధుబన్ హేనా, మధుబన్ కదా. ఓ దుకాన్ హే ఏక్ ఘర్ హే. అది దుకాణం, ఇది ఇల్లు. జ్యాదా క్యా యాద్ रहता है, घर या दुकान. ఎక్కువ ఏది జ్ఞాపకం ఉంటుంది, ఇల్లా లేక దుకాణమా? కోయి కో దుకాన్ జ్యాదా యాద్ रहती है. కొంతమందికి దుకాణం ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. సోయేంగోతో బి దుకాన్ యాద్ ఆయేగి. నిద్రపైన కూడా దుకాణమే జ్ఞాపకం వస్తుంది. आप लोग जहाँ चाहो బుద్ధి కో స్థిత్ కర్ సక్తే హో. మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ బుద్ధిని స్థిరం చేయొచ్చు. సేవా కేంద్ర పర్ रहते भी మధుబన్ నివాసి బన్ సక్తే. సేవా కేంద్రంలో ఉంటూ కూడా మధుబన్ నివాసి అవ్వచ్చు, మధుబన్లో ఉంటూ కూడా సేవాధారిగా అవ్వచ్చు. ఈ అభ్యాసం ఉంది కదా. సెకండ్ మే సోచా और స్థిత్ హువా. సెకండ్లో ఆలోచించారు, అంతే స్థితి అయిపోయారు.
ఇది టీచర్స్ స్థితి యొక్క విశేషత. బుద్ధి కూడా సమర్పితమై ఉంది కదా, లేక కేవలం సేవ కోసం సమర్పితమై ఉన్నారా? సమర్పిత బుద్ధి అంటే ఎక్కడ కావాలనుకుంటే, ఎప్పుడు కావాలనుకుంటే అక్కడ స్థితి అయిపోవాలి. ఇదే విశేషతకి గుర్తు. బుద్ధి సహితంగా సమర్పితమై ఉన్నారు కదా, లేక బుద్ధి ద్వారా సగం సమర్పితమై ఉన్నారా, లేక శరీరం మొత్తం సమర్పితమై ఉందా? कोई टीचर्स कहती है योग में बैठते हैं ఆత్మాభిమాని होने बदले సేవ యాద్ ఆती है. కొంతమంది టీచర్స్ బాబాతో అంటున్నారు, యోగంలో కూర్చుంటున్నాము కానీ ఆత్మాభిమానికి బదులు సేవ జ్ఞాపకం వస్తుంది అని. కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే లాస్ట్ సమయంలో ఒకవేళ అశరీరి అవటానికి బదులు సేవ యొక్క సంకల్పం నడిచిందంటే సెకండ్ యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో బాబా తప్పించి నిరాకారి, నిర్వికారి, నిరహంకారి ఈ స్మృతి తప్పించి ఇంకా ఏదీ జ్ఞాపకం ఉండకూడదు. బ్రహ్మా బాప్నే అంతిమ స్టేజ్ యహీ బనాయా హైనా, బిల్కుల్ నిరాకారి. బ్రహ్మా బాబా అంతిమ స్టేజ్ ఇదే తయారు చేసుకున్నారు, పూర్తి నిరాకారి. సేవా మే బీ ఫిర్ బీ సాకారి మే ఆ జాయింగే. సేవ కోసం తిరిగి సాకారంలోకి వస్తారు. అందువల్ల ఇదే అభ్యాసం చేయండి. ఏ సమయంలో ఎక్కడ కావాలనుకుంటే ఆ స్థితి లేకపోతే అంతిమంలో మోసపోతారు. ऐसा नहीं सोचो सेवा का ही तो संकल्प आएगा. ఇలా అనుకోద్దు, సేవ యొక్క సంకల్పమే కదా వచ్చేది అని అనుకోద్దు. ఖరాబ్ సంకల్పం, వికల్పాలు రాలేదనుకోద్దు. కానీ కంట్రోలింగ్ పవర్ లేదు కదా, కంట్రోలింగ్ పవర్ లేకపోతే రూలింగ్ పవర్ కూడా రాదు. అంటే రాజ్యాన్ని అదుపులో పెట్టుకోలేరు, కంట్రోల్ చేయకపోతే పాలన చేసే శక్తి కూడా ఉండదు, తిరిగి రూలర్గా అవ్వలేరు. కాబట్టి అభ్యాసం చేయండి. అభిసే బహుత్ కాల్ కా అభ్యాస్ चाहिए. ఇప్పటి నుంచి చాలా అభ్యాసం కావాలంటున్నారు బాబా. దీన్ని తేలికగా వదలద్దు. విన్నారా? టీచర్స్ ఏ అభ్యాసం చేయాలి? టీచర్స్ తండ్రిని ఫాలో చేసేవారు. సదా బ్రహ్మ బాబాని ఎదురుగా పెట్టుకోండి. 3 వరదానాలు జ్ఞాపకం పెట్టుకోండి, ఫాలో చేయండి. ఇది సహజం కదా. ఈ అంతిమ వరదానం చాలా శక్తిశాలి. ఈ 3 వరదానాలు ఒకవేళ స్మృతిలో ఉంటే, ప్రాక్టికల్లోకి తెచ్చినట్లయితే బాబా యొక్క హృదయ సింహాసనాధికారులు, రాజ్య సింహాసనాధికారులు తప్పకుండా అవుతారు. అచ్చా, బాప్ సమాన్ సదా నాలెడ్జ్ఫుల్ ఆత్మలకు, పవర్ఫుల్ శక్తిశాలి పిల్లలకు, సదా భాగ్య విధాత ద్వారా శ్రేష్ఠ భాగ్యరేఖని స్పష్టంగా చూసే భాగ్యవాన్ పిల్లలకు, సదా బాప్ సమాన్ త్రివరదానాలు ప్రాప్తించుకున్న విశేషాత్మలకు, సదా బ్రాహ్మణ జన్మ యొక్క పాలన చదువుతో ముందుకు వెళ్ళేవారికి, అఖండ భాగ్యవాన్ పిల్లలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. అవ్యక్త బాప్దాదా జోన్ వైజ్ బచ్చోं से मुलाकात, మహారాష్ట్ర గ్రూప్. బాబా ఎదురుగా మహారాష్ట్ర గ్రూప్ ఉంది, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సదా అప్నే కో సర్వ ప్రాప్తియోं से भरपूर अनुभव करते होना. సదా స్వయాన్ని సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? ఎప్పుడు ఖాళీ అవ్వట్లేదు కదా, ఎందుకంటే బాబా ద్వారా ఇన్ని ప్రాప్తులు అనుభవం అవుతున్నాయి. సర్వ ప్రాప్తులు తమలో జమ చేసుకోండి, ఎప్పుడు ఖాళీ ఎవరు. ఈ జన్మ యొక్క విషయం కాదు, అనేక జన్మలు ఈ సంపన్నత కూడా ఉంటుంది. तो जब इतना दिया है जो भविष्य में भी चलना है तो अभी खाली कैसे होंगे. ఇప్పుడు ఎంత జమ చేసుకుంటున్నారు. ఈ జన్మ యొక్క విశేషం కాదు, కానీ అనేక జన్మలు ఈ సంపన్నత కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఇంత ఇచ్చారో అది భవిష్యత్తులో కూడా నడవాలి కదా. బాబా అంటున్నారు, ఇప్పుడు ఖాళీ ఎలా అవుతారు? ఒకవేళ బుద్ధి ఖాళీగా ఉంటే అలజడి ఉంటుంది. ఏ వస్తువైనా ఒకవేళ నిండుగా లేకపోతే అందులో అలజడి ఉంటుంది. మరి సంపన్నతకి గుర్తు మాయకి రావటానికి మార్జిన్ ఉండదంటున్నారు బాబా. మాయ ఊపుతూ ఉంటుంది. మాయ వస్తుందా? మరి రావట్లేదు కదా, సంకల్పంలో వస్తుందా అని అడుగుతున్నారు బాబా. మాయ యొక్క రాజ్యం అర్ధకల్పం అనుభవం చేసుకున్నారు కదా, ఇప్పుడు రాజ్యంలోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే మాయని జయిస్తారో అప్పుడే తిరిగి మీ రాజ్యం వస్తుంది. మాయని జయించేందుకు సహజ సాధనం సదా ప్రాప్తులతో నిండుగా ఉండండి.
ఏ ఒక్క ప్రాప్తి నుంచి కూడా వంచితులు అవ్వకండి, సర్వ ప్రాప్తులు ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇలాని కాదు, ఒక విషయం లేకపోయినా ఏం పర్వాలేదు అనుకోవద్దు. ఒకవేళ కొంచెమైనా లోపం ఉన్నా మాయ వదలదు, ఆ ప్లేస్లో ఊపుతూ ఉంటుంది. మాయకి వచ్చేందుకు మార్జిన్ ఇవ్వకూడదు. వస్తే తిరిగి దాన్ని తరిమేస్తే అందులో టైం అయిపోతుంది. అందువల్ల మాయని జయించే వారిగా అయ్యారా? ఇలా అనుకోకండి 2 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలు పడుతుంది అని. బ్రాహ్మణుల యొక్క స్లోగన్ ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడూ లేదు. ఇప్పుడు సమయం యొక్క స్పీడ్ ప్రమాణం ఏ సమయంలో ఏమైనా జరగచ్చు. అందువల్ల తీవ్ర పురుషార్థులుగా అయిపోండి. अच्छा वरदानमु समय और संकल्प सहित अपने सर्व खजानों को विल करने वाले मोहाजीत भवा. సమయం మరియు సంకల్ప సహితంగా సర్వ ఖజానాలని సమర్పించే మోహాన్ని జయించే వారిగా అవ్వండి. జైసే బచ్చే కో సబ్ కుచ్ విల్ కియా జాతా హై, ఎలాగైతే పిల్లలకి బాబా అంతా సమర్పించారో అలాగే మీరందరూ కూడా బాబాని మీ వారసుడిగా చేసుకుని అన్నీ బాబాకు అర్పించినట్లయితే మీలో మనోబలం వస్తుంది. ఈ మనోబలం ద్వారా మోహం స్వతహాగానే నష్టమైపోతుంది. ఎలాగైతే సాకార్ బాబా పూర్తిగా తన సర్వస్వాన్ని బాబాకు అర్పించేశారో అలాగే మీ అందరికీ ఏదైతే స్మృతి ఉంది, సమయం మరియు సంకల్పం అనే ఖజానా ఉందో దాన్ని సమర్పితం చేసేయండి. అంటే శ్రీమతం ప్రమాణం సేవలో ఉపయోగిస్తే మోహాజీత్ బంధన్ ముక్త ఆత్మలకు అవుతారు. స్లోగన్ एक दो का स्नेही बनने के लिए सरलता और सहनशीलता का गुण धारण करो. ఒకరికొకరు స్నేహిలుగా అయ్యేందుకు సరళత మరియు సహనశీలత యొక్క గుణాన్ని ధారణ చేయండి. ఈరోజు స్వమానం, నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. ఒక విశేష సూచన, ఈరోజు 3వ ఆదివారం బాబా పిల్లలందరూ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు మీ యొక్క దాత దయా స్వరూపంలో సంపూర్ణ పవిత్ర స్వరూపంలో స్థితులయ్యి సర్వాత్మలకు పవిత్రత, సుఖము, శాంతి యొక్క అంచెలినిచ్చే సేవను చేయండి. ఓం శాంతి.